హలో అండి, నేను మీ చింతల సాయిరాం. ఇప్పుడు మీరు చూస్తున్నది నేను మీకు ఇప్పుడు చూపించబోయే ప్రదేశం వచ్చేసి అమరావతి దగ్గర ధరణికోటకి వెళ్ళే దారిలో ఉన్న మహాచైత్యము అంటారండి దీన్ని. మహాచైత్యం అంటే ఏంటా అని కొత్తగా పేరుంది కదా అని అనుకుంటున్నారేమో. ఇది స్తూపం అండి. మనం ఇప్పుడు రీసెంట్గా ఈజీగా పిలుచుకునే పేరు వచ్చేసి స్తూపం. ఇది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద స్తూపం అండి. దీని వెడల్పు వచ్చేసి 50 మీటర్స్, హైట్ వచ్చేసి 27 మీటర్స్. ఈ స్తూపం రౌండ్గా ఉంటుంది, ఇటుకలతో కట్టారు. దీనికి 4 సైడ్స్ నుంచి 4 వేస్ కూడా నిర్మించారండి. బుద్ధుడి జీవితాన్ని 5 ఘట్టాలతో పోల్చుతారండి. ఈ 5 ఘట్టాలని 1 జననం, 2 మహాభినిష్క్రమణ, 3 జ్ఞానోదయం, 4 ప్రప్రథమ ప్రబోధ, 5 నిర్యాణం అంటే తెలుసుకండి, సమాధి, జీవ సమాధి. సో ఇలా ఈ 5 అయుక్త స్తంభములు చిహ్నాలండి. అయితే ఈ స్తూపం సౌత్ ఫేస్లో కింద అమర్చబడిన రాయిలో 5 హోల్స్ని తీసి అందులో వేరువేరుగా స్ఫటిక బాక్సెస్ని ఉంచారండి. ఆ బాక్సెస్లో బుద్ధుడు వాడిన వస్తువులను ఉంచారు. అందులో ధాతువులు, సువర్ణ స్తపములు, చిన్న ముత్యాలు ఉన్నాయండి ఇప్పటికి. అందువలన ఇది శారీరక స్తూపంగా గొప్ప ప్రసిద్ధి చెందిన ప్రదేశం అండి బౌద్ధవులకి. ఈ స్తూపం 3వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు ఆల్మోస్ట్ 1700 సంవత్సరాల పాటు ఈ ప్రదేశంలో బౌద్ధ ధర్మం ప్రచారం చేశారంటండి. ఎవరు చేపించారు అంటే అశోక చక్రవర్తి పేరున్నారండి. మనకి ఫస్ట్ నుంచి శాతవాహనుల కాలం నుంచి ఉన్న పేరు అశోక చక్రవర్తి గారు ప్రత్యేకంగా పంపబడిన మహాదేవ భిక్షు ధాతువులు ఈ స్తూపాన్ని నిర్మించారు. తర్వాత గడిచిన 7 శతాబ్దాల్లో శిల్ప నిర్మాణం చేశారండి. వాసిష్ఠ వతువులు మావి, శివస్కంద శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి రాజులు, నాగార్జునాచార్యుని వంటి బౌద్ధ భిక్షువులు వంటి వారి వల్ల ఈ స్తూపం మంచి ఆదరణ లభించిందండి. స్తూపానికి శాతవాహన, ఇక్ష్వాకు, చాళుక్య, పల్లవ, శాలంకాయన, విష్ణుకుండిన, కాకతీయ కోట వంశస్థుల కాలంలో ఈ స్తూపం వెలసిల్లింది. ఈ స్తూపాన్ని చూడాలనుకునే వాళ్ళు విజయవాడ నుండి అమరావతి 301 బస్ ఎక్కి అమరావతి ఊర్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో న్యూ మ్యూజియం ఒకటి ఉంటుందండి. కొద్దిగా ముందుకెళ్తే ఆ న్యూ మ్యూజియం బ్యాక్ సైడ్లో ఉంది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఆధ్వర్యంలో ఉందన్నమాట ఇది. దీనికి టికెట్స్, కాస్ట్లు ఇవన్నీ నేను ఇక్కడ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఫారినర్స్కి ఏంటి, సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి ఏంటి, వీడియోగ్రఫీకి ఎంత, అంటే పిల్లలకి ఎంత ఛార్జ్ చేస్తారు వీడియోగ్రఫీకి, ఇవన్నీ క్లియర్గా చూపించానండి. ఇలాంటి వీడియోస్ చూడండి.